నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఎన్నికల్లో ఉచిత పథకాలు మంచిది కాదన్న సుప్రీంకోర్టు, ప్రజలను పరాన్న జీవులుగా మారుస్తున్నామని ఆందోళన. బడ్జెట్ కూర్పుపై పయ్యావుల అధికారులతో సీఎం సమీక్ష, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాల అమలుపై చర్చ. ప్రతి నియోజకవర్గంలో 300 పడకల స్పెషాలిటీ ఆసుపత్రి, ఆరోగ్యాంధ్ర లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తున్నామన్న సీఎం. తిరుమల కల్తీ లడ్డు తరహా ఘటనలు మళ్లీ జరగనివ్వబోమన్న పవన్, భవిష్యత్తులో టీటీడీ మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచన. ఏఐపై సంయుక్తంగా రోడ్ మ్యాప్ రూపొందించిన భారత్ ఫ్రాన్స్, సాంకేతికత, రక్షణ రంగాల్లో పరస్పర సహకారానికి అంగీకారం. మాఘ పూర్ణిమ వేళ మహాకుంభమేళాకు పోటెత్తిన భక్తులు, నిండిపోయిన త్రివేణి సంగమం ఘాట్లు. దేశంలో ప్రజలకు ఇస్తున్న ఉచిత పథకాలపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇలా చేయడం వల్ల ప్రజలు పనిచేయడానికి ఇష్టపడడం లేదని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రజలను దేశాభివృద్ధిలో భాగస్వాములను చేయకుండా ఉచితంగా రేషన్, నగదు పంపిణీ చేస్తే వారు పరాన్న భక్తులుగా మారుతారని ఆక్షేపించింది. ప్రజలకు సౌకర్యాలు అందించాలన్న ప్రభుత్వాల ఉద్దేశం మంచిదే అయినప్పటికీ వారిని దేశాభివృద్ధిలో భాగం చేయాలని సూచించింది. ఉచితాల పేరుతో ఎన్నికల హామీలు ఇవ్వడంపై సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఉచితాలు ఇవ్వడం ద్వారా ప్రజలను పరాన్న జీవులుగా మారుస్తున్నారని ఆక్షేపించింది. పట్టణ ప్రాంతాల్లోని నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించాలని దాఖలైన పిటిషన్పై విచారణలో జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మాసిగులతో కూడిన ధర్మాసనం ఈ మేరకు వ్యాఖ్యానించింది. ఎన్నికలకు ముందు ఉచిత హామీలను ప్రకటించడాన్ని ధర్మాసనం తప్పుబట్టింది. ఉచిత రేషన్, ఉచితంగా నగదు ఇస్తున్నందున ప్రజలు పనిచేయడానికి ఇష్టపడటం లేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఉచితాలతో ఏ పని చేయకుండా భోజనం, డబ్బు సంపాదిస్తున్నారని ధర్మాసనం వ్యాఖ్యానించింది. పేదల పట్ల శ్రద్ధ చూపడాన్ని సమర్థిస్తున్నప్పటికీ ఈ పథకాల ద్వారా లబ్ధిదారులను సమాజంలో ప్రధాన స్రవంతిలో కలపకుండా పరాన్న జీవులుగా మారుస్తున్నామని ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. అలాంటి వారికి పని కల్పించినప్పుడే దేశాభివృద్ధికి దోహదపడతారని వ్యాఖ్యానించింది. దేశంలో పని దొరికితే చేయడానికి ఇష్టపడకుండా ఉండేవారు చాలా తక్కువని పిటిషనర్ తరపు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వ్యాఖ్యానించగా సుప్రీం ధర్మాసనం తీవ్రంగా ఆక్షేపించింది. మీరు నాణ్యానికి ఒకవైపే చూస్తున్నారని జస్టిస్ గవాయ్ అసహనం వ్యక్తం చేశారు. తాను వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినట్టు చెప్పిన ఆయన ఉచిత పథకాల కారణంగా మహారాష్ట్రలో పొలం పనులకు కూలీలు దొరకడం లేదని గుర్తు చేశారు. ఈ దశలో పట్టణ ప్రాంతాల్లో పేదరిక నిర్మూలన కోసం కేంద్రం కృషి చేస్తోందని, పట్టణ ప్రాంత పేదలకు ఇల్లు కట్టించేందుకు యత్నిస్తోందని అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి కోర్టుకు తెలిపారు. ఇందుకు స్పందించిన ధర్మాసనం పట్టణాల్లో పేదరిక నిర్మూలనకు ఎంత సమయం పడుతుందో కేంద్రం నుంచి తెలుసుకుని చెప్పాలని అటార్నీ జనరల్ ను ఆదేశించింది. ఇల్లు లేని పేదల వివరాలను తమకు సమర్పించాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను 6 వారాలకు వాయిదా వేసింది. ఈ నెల 28న శాసనసభలో ప్రవేశపెట్టబోయే వార్షిక పద్దుపై సీఎం చంద్రబాబు ఆర్థిక శాఖతో సమీక్ష నిర్వహించారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో నిర్వహించిన సమీక్షలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సూపర్ 6 పథకాల్లో భాగంగా తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, మహిళలకు ఉచిత బస్సు పథకాల అమలుకు తగిన విధంగా నిధులు కేటాయించడంపై కీలకంగా చర్చించినట్లు తెలుస్తోంది. సూపర్ 6 పథకాలు, అభివృద్ది కార్యక్రమాలను సమన్వయం చేసుకోవడంపై సీఎం దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. వైసీపీ ప్రభుత్వం గత 5 ఏళ్లలో భవిష్యత్ ఆదాయాలను కూడా వాడేయడం వల్లే ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయనే అభిప్రాయానికి సీఎం వచ్చారు. ఆరోగ్య ఆనంద సమాజమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సీఎం చంద్రబాబు చెప్పారు. గుంటూరులో ఏర్పాటు చేసిన కిమ్స్ శిఖర ఆసుపత్రిని ఆయన ప్రారంభించారు. 2000 సంవత్సరంలో కిమ్స్ మొదటి ఆసుపత్రిని ప్రారంభించారన్న చంద్రబాబు 25 ఏళ్లలో 5000 పడకలతో 5 రాష్ట్రాలకు సేవలు విస్తరించారని సంతోషం వ్యక్తం చేశారు. 1995లో ఐటీ గురించి చెప్పారన్న చంద్రబాబు ఇప్పుడు ఏఐ గురించి చెబుతున్నానని తెలిపారు. ప్రస్తుతం ఏఐ ప్రపంచాన్ని శాసిస్తోందన్న సీఎం రాబోయే రోజుల్లో డేటానే సంపద అవుతుందన్నారు. జెనెటికల్ పరీక్షల ద్వారా ఎలాంటి రోగాలు వస్తాయో తెలుసుకునే అవకాశం ఉందన్నారు. పేదలు అనారోగ్య సమస్యలతో ఆర్థికంగా చితికిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేసిన సీఎం వైద్య ఖర్చుల్ని తగ్గించాల్సిన అవసరం ఉందన్నారు. ఏపీలోని ప్రతి నియోజకవర్గంలో 300 పడకలతో స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేసే దిశగా ఆలోచన చేస్తున్నామన్న చంద్రబాబు పేదలకు మెరుగైన పాలన అందించేందుకు ఉగాది నుంచి P4 మోడల్ విధానానికి శ్రీకారం చుడుతున్నానని ప్రకటించారు.
ప్రాధాన్యత తెలియని వ్యక్తుల్ని ఎన్నుకుంటే ఎలాంటి పరిస్థితులు వస్తాయనే దానికి మంగళగిరి ఎయిమ్స్ ఒక ఉదాహరణని అన్నారు. 900కు పైగా పడకలతో ఆసుపత్రిని ఏర్పాటు చేస్తే గత ప్రభుత్వం కనీసం నీళ్లివ్వలేదని గుర్తు చేశారు. అందుకే సమర్థవంతమైన నాయకుడు, సుస్థిర పాలన ఉంటేనే అభివృద్ధి ఉంటుందని, ప్రజలు కూడా అది గమనించాలని చంద్రబాబు సూచించారు. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, వెల్తీ, హెల్తీ, హ్యాపీ సొసైటీ. ప్రతి ఒక్క వ్యక్తి డబ్బులుండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. అప్పుడే ఆరోగ్యం వస్తుంది, అప్పుడే ఆదాయం వస్తుంది. ఈ మూడు కూడా కలుపుకొని అలాంటి సమాజాన్ని క్రియేట్ చేయడం కోసం ముందుకు పోతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకనే ప్రభుత్వంలో కూడా మొత్తం డేటా తీసుకున్న తర్వాత మెడికల్ కాస్ట్ ఎట్ట తగ్గించాలని ఆలోచిస్తున్నాం. ఈ రోజు పేద కుటుంబాలన్నీ చితికిపోతున్నాయి. ఓసారి ఒక్కొక్క పేషెంట్ కి 60 లక్షలు, 70 లక్షలు, ₹1,00,00,000 మెడికల్ బిల్లు వచ్చే పరిస్థితి వస్తుంది. చాలా మంది ఆస్తులు అమ్ముకొని కూడా ప్రాణాలు కాపాడుకోవడానికి కష్టపడి ముందుకు పోయే పరిస్థితి వస్తున్నారు. ఓసారి బతుకుతున్నారు, ఒకసారి చనిపోతున్నారు. కానీ చనిపోయిన తర్వాత ఆ ఫ్యామిలీని చూస్తే ఫైనాన్షియల్ గా చితికిపోయే పరిస్థితికి వస్తున్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఎలాంటి మెకానిజం మనం తీసుకురాగలుగుతాం, పేదవాళ్ళ ఆరోగ్యాన్ని ఏ విధంగా కాపాడుతాం, అందరికీ ఆరోగ్య ఖర్చుల్ని ఏ విధంగా తగ్గించగలుగుతామో దీనిపైన మేధావులందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. నేను కూడా ఆలోచిస్తున్నా. భారతదేశంలో ఉండే మోడల్సే కాకుండా ప్రపంచంలోనే కాస్ట్ ఎఫెక్టివ్ హెల్త్ కేర్ ఉంటే అవన్నీ అధ్యయనం చేసి ఎలాంటి మోడల్ ని క్రియేట్ చేయాలి, ఇన్సూరెన్స్ ఎట తీసుకురావాలి, ఇవన్నీ కూడా వర్కౌట్ చేయమంటున్నాం. మా మంత్రిని కూడా కోరుతున్నాం. అవసరమైతే 175 నియోజకవర్గంలో ప్రతి ఒక్క నియోజకవర్గం హెడ్ క్వార్టర్ లో ఒక మంచి హాస్పిటల్ ఇవ్వడానికి ఎలాంటి పాలసీ తీసుకొస్తే ఒక 300 బెడ్లతో మల్టీ సూపర్ స్పెషాలిటీ కాకపోయినా ఒక స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టి ఎక్కడికక్కడ ఏ పేషెంట్ రావాలన్నా ఒక గంటలో హాస్పిటల్కి వచ్చే వైద్య సదుపాయాన్ని ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ఉంది. ఇవన్నీ జరగాలంటే ఒక్క ప్రభుత్వమే కాదు, ప్రైవేట్ భాగస్వామ్యం కూడా ముఖ్యం. ప్రైవేట్ భాగస్వామ్యం అవసరం. అదే సమయంలో ప్రైవేటు వ్యక్తులు కూడా బాధ్యతగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. కానీ లాభాల పేరుతో మీ అసమర్థతతో ప్రజల మీద భారం వేసే పరిస్థితి వస్తే అది కూడా సమాజానికి మంచిది కాదు. ఎఫిషియన్సీ పెరగాలి, కాస్ట్ తగ్గాలి. అదే ఈ రోజు రిఫార్మ్స్ ఫలితం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ, వైసీపీ హయాంలో తిరుమలలో చోటు చేసుకున్న లడ్డు కల్తీ తరహా ఘటనలు పునరావృతం కానివ్వబోమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. దక్షిణ భారతదేశ ఆలయాల యాత్రలో భాగంగా కేరళలోని చొట్టనిక్కరలో ఉన్న శ్రీ అగస్త్య మహర్షి ఆలయాన్ని దర్శించుకున్నారు. అక్కడే ఉన్న ఆశ్రమాన్ని సందర్శించారు. పవన్ వెంట తన కుమారుడు అఖీరానందన్, టీటీడీ పాలక మండలి సభ్యుడు ఆనంద సాయి కూడా ఉన్నారు. టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా చేసిన నిందితుల అరెస్టు సంతోషకరమన్న పవన్ భవిష్యత్తులోనూ టీటీడీ జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. శ్రీవారి భక్తుల మనోభావాలు గాయపడకూడదన్నదే తన అభిమతమని స్పష్టం చేశారు. దక్షిణాది ఆలయాల సందర్శన పూర్తిగా తన వ్యక్తిగతమని, రాజకీయాలకు సంబంధం లేదని స్పష్టం చేశారు. 4.5 ఏళ్ల క్రితం నాటి మొక్కులు చెల్లించుకునేందుకే ఆరోగ్యం అంతగా సహకరించకున్నా రావాల్సి వచ్చిందన్నారు. I said, so Lord Balaji is for the entire, for every Hindu, every nook and corner of this nation. And whatever happened, it is very unfortunate. And people should not seek money from temples and everything. But this is a sad state of affairs. And I felt personally quite bad about it. And eventually I raised my voice. And the culprits have been arrested. And we'll make sure that in future it will never occur. Finally, this is out of the context, but what do you take on the Allu Arjun arrest and the havoc that happened? No, that been sorted out, and so now the situations do happen. It may be for any celebrity it happens. We should be more little compassionate, little humane. I think already has said that. It is an unfortunate incident. Let it go. We should leave it there, and I hope that boy recovers very soon. రాష్ట్రంలో పెట్టుబడులకు ఫార్చ్యూన్ 500 కంపెనీ సిఫీ టెక్నాలజీస్ సుముఖత వ్యక్తం చేసింది. సిఫీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ రాజు వేగేట్ షా మంత్రి లోకేష్ ను కలిశారు. విశాఖపట్నంలో మెగా డేటా సెంటర్, కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ ఏర్పాటుపై చర్చించారు. ఈ సందర్భంగా ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రస్తుతం ఉన్న అవకాశాలు, ప్రభుత్వ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాలు, కొత్తగా తెచ్చిన ఐటీ పాలసీల గురించి లోకేష్ వివరించారు. ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డుతో చర్చించి పెట్టుబడుల ప్రణాళికలు సిద్దం చేయాలని సిపి ప్రతినిధులను లోకేష్ కోరారు.
మాఘ పూర్ణిమ సందర్భంగా ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాలో కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులతో త్రివేణి సంగమం ఘాట్లన్నీ నిండిపోయాయి. బుధవారం మధ్యాహ్నం 12 గంటల వరకు పుణ్యస్నానాలు చేసిన వారి సంఖ్య 1,60,00,000 దాటిందని ఉత్తరప్రదేశ్ సర్కార్ ప్రకటించింది. మాఘ పూర్ణిమ పర్వదినం వేళ భారీ జనసందోహంతో ప్రయాగ్రాజ్ కిటకిటలాడింది. మహాకుంభమేళాకు మంగళవారం నుంచి కొనసాగుతున్న భక్తుల రద్దీ బుధవారం మరింత పెరిగింది. తెల్లవారుజాము నుంచే భక్తులు మాఘ పూర్ణిమ పుణ్యస్నానాలు చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఉత్తరప్రదేశ్ సర్కారు విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ లక్నవూ నుంచి ఏర్పాట్లను, పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించారు. మాఘ పూర్ణిమ వేళ పుణ్యస్నానాలకు వచ్చిన భక్తులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, అధికృత పార్కింగ్ స్థలాలు మాత్రమే ఉపయోగించాలని మహాకుంభమేళా పరిపాలనా యంత్రాంగం భక్తులను అభ్యర్థించింది. క్రికెటర్ అనిల్ కుంబ్లే కుటుంబ సభ్యులతో కలిసి మహాకుంభమేళాలో పుణ్యస్నానం చేశారు. మాఘ పూర్ణిమ స్నానంతో నెల రోజుల దీక్షకు కల్పవాసీలు ముగింపు పలికారు. 10 లక్షల మంది కల్పవాసీలు దీక్షను ముగించి పుణ్యస్నానాలు చేసినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. మాఘ పూర్ణిమ సందర్భంగా ప్రయాగ్రాజ్ లోకి వాహనాల ప్రవేశాన్ని నిషేధించిన పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. వసంత పంచమి కంటే ఎక్కువగా భద్రతా ఏర్పాట్లు చేసినట్లు కుంభ ఎస్ఎస్పీ రాజేష్ ద్వివేది చెప్పారు. రద్దీ నిర్వహణ క్లిష్టంగా ఉన్న ప్రదేశాల్లో ప్రత్యేక పోలీసు బలగాలను మోహరించినట్లు ప్రయాగ్రాజ్ ఏడీజీ భానుభాస్కర్ తెలిపారు. టోల్ ప్లాజాలు, పొరుగు జిల్లాల అధికారుల నుంచి కుంభమేళాకు వచ్చే వాహనాల సంఖ్యను సేకరించి అందుకనుగుణంగా ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. మాఘ పూర్ణిమ సందర్భంగా భక్తులపై హెలికాప్టర్ నుంచి పూల వర్షం కురిపించారు. మాఘ పూర్ణిమ పుణ్యస్నానం కోసం వచ్చిన భక్తులు తిరిగి వెళ్లే సమయంలో ప్రయాణ ప్రాంగణాలు రద్దీగా మారాయి. ఉత్తరప్రదేశ్ రవాణా విభాగం 1200కు పైగా అదనపు షటిల్ బస్సులు నడిపింది. ప్రయాగ్రాజ్ రైల్వే స్టేషన్లో రైళ్లన్నీ కిక్కిరిసిపోయాయి. వాణిజ్యం, పెట్టుబడుల అంశాల్లో సంబంధాలను మరింత బలపర్చుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ నిర్ణయించారు. సాంకేతికత, రక్షణ, పౌర అణు ఇంధనం, అంతరిక్షం తదితర రంగాల్లో పరస్పరం సహకరించుకోవాలని ఇరువురు నాయకులు అంగీకారానికి వచ్చారు. ఈ మేరకు భారత్, ఫ్రాన్స్ సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. ద్వైపాక్షిక సంబంధాలతో పాటు ప్రాంతీయ, అంతర్జాతీయ పరిస్థితులు చర్చకు వచ్చాయని తెలిపాయి. ఐరాస భద్రతా మండలిలో సంస్కరణలను తీసుకురావాలని మోదీ, మేక్రాన్లు పేర్కొన్నారు. భద్రతా మండలికి సంబంధించిన అంశాలతో పాటు ఇతర ప్రపంచ సమస్యలపై కలిపి పనిచేయాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా భద్రతా మండలిలో భారత్కు శాశ్వత సభ్యత్వం విషయంపై మేక్రాన్ భారత్కు మద్దతు తెలిపారు. గత 25 ఏళ్లలో ఇరు దేశాల మధ్య సంబంధాలు బహుళ రంగాల్లోకి విస్తరించాయని అన్నారు. మధ్యప్రాచ్యంలో నెలకొన్న పరిస్థితులపై, రష్యా ఉక్రెయిన్ యుద్దంపైన ఇరువురు నాయకులు చర్చించుకున్నారని భారత విదేశాంగ శాఖ తెలిపింది. కృత్రిమ మేధపై భారత్, ఫ్రాన్స్ సంయుక్తంగా రోడ్ మ్యాప్ను రూపొందించాయని వెల్లడించింది. ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ మార్సి నగరంలో ఉన్న ప్రఖ్యాత మాజారగస్ స్మారకాన్ని సందర్శించారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్తో కలిసి మొదటి ప్రపంచ యుద్దంలో అమరులైన భారత సైనికులకు నివాళులర్పించారు. మొదటి ప్రపంచ యుద్దంలో ప్రాణాలు కోల్పోయిన భారత సైనికుల త్యాగాలకు గుర్తుగా గతంలో ఇక్కడ స్మారకాన్ని ఏర్పాటు చేశారు. ఈ స్మారకాన్ని కామన్వెల్త్ వార్ గ్రేవ్స్ కమిషన్ నిర్వహిస్తోంది. స్మారకాన్ని సందర్శించిన అనంతరం ప్రధాని మోదీ ప్రవాస భారతీయులను కలుసుకున్నారు. తర్వాత మార్సే నగరంలో నూతనంగా నిర్మించిన భారత కాన్సులేట్ను ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్తో కలిసి మోదీ ప్రారంభించారు. ఆదాయ పన్నును సరళీకృతం చేస్తూ రూపొందించిన బిల్లును రేపు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. ఆదాయ పన్ను బిల్లు 2025లో మొత్తం 536 సెక్షన్లు, 23 అధ్యాయాలు ఉన్నాయి. 6 దశాబ్దాల క్రితం రూపొందించిన ఆదాయ పన్ను చట్టం 1961 చాలా విస్తృతంగా సంక్లిష్టమైన సవరణలతో నిండి ఉంది. దాని స్థానంలో తేనున్న కొత్త బిల్లును సులభంగా అర్థమయ్యే రీతిలో రూపొందించారని సమాచారం. ప్రస్తుత చట్టంలో ఉన్న గతేడాది అనే పదం తొలగించి పన్ను సంవత్సరంగా మార్పు చేశారు. అలాగే మదింపు సంవత్సరం అనే సంక్లిష్ట భావనను తొలగించనున్నారు. ప్రస్తుత చట్టంలో 14 షెడ్యూళ్లు ఉండగా కొత్త బిల్లులో 16కు పెంచారు. అధ్యాయాలను 23గానే కొనసాగించారు. మొత్తం బిల్లులో పేజీలను 622కు పరిమితం చేశారు. సెక్షన్లు పెంచడం వల్ల పన్ను యంత్రాంగం మరింత నిర్మాణాత్మకంగా పనిచేసేందుకు, ఆధునిక విధానాలను చేర్చేందుకు, డిజిటల్ గవర్నెన్స్ కు ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
న్యాయవాదే కాని కామెపల్లి తులసిబాబును సిఐడి కేసులో లీగల్ అసిస్టెంట్గా నియమించి 48 లక్షలు చెల్లించడంపై విచారణ కోసం ఏసీబీకి లేఖ రాయనున్నట్లు ఉపసభాపతి రఘురామకృష్ణరాజు తెలిపారు. తనపై జరిగిన సిఐడి కస్టోడియల్ టార్చర్ కేసుకు సంబంధించిన న్యాయమూర్తి ముందు 164 స్టేట్మెంట్ ఇచ్చేందుకు ఆయన గుంటూరు జిల్లా జైలుకు వచ్చారు. సిఐడి కస్టడీ టార్చర్ కేసులో నిందితుడిగా ఉన్న తులసిబాబును 2020 అక్టోబర్ 6న లీగల్ అసిస్టెంట్గా నియమించారని, వాస్తవానికి తులసిబాబు 2021 అక్టోబర్లో ఏపీ బార్ కౌన్సిల్లో న్యాయవాదిగా నమోదు చేసుకున్నారని రఘురామ తెలిపారు. హైకోర్టులో సిఐడి కేసుల ట్రయల్ కోసం ప్రభుత్వం నుంచి ₹1 కోటి తీసుకుని అవినీతికి పాల్పడ్డారన్న రఘురామ విచారణ జరపాలని ఏసీబీని లేఖ ద్వారా కోరనున్నట్లు తెలిపారు. కస్టోడియల్ టార్చర్ మే 14 రాత్రి ఇదే గుంటూరులో ఎలాగ కొట్టిన విధానం పెట్టిదనేనా అనేది 164 స్టేట్మెంట్ ఒకటి వచ్చారు. తులసిబాబుది 6/10/2020లో ఈయనకి ఒక ఇద్దరు ప్రముఖ న్యాయవాదులు అవసరం వచ్చింది. ఆయన తులసిబాబుని ఇంకొక కిరణ్ అనే ఇంకో అతన్ని లీగల్ అసిస్టెంట్స్ అని చెప్పి ఒక పేరు పెట్టి తీసుకున్నారు. తీసుకున్న తర్వాత తెలిసింది ఏంటంటే ఈ తులసిబాబు అన్న అతనికి అసలు ఈజ్ అడ్వకేట్ కాదు. నేను కూడా ఒక లేఖ కూడా రాస్తున్నాను ఏసీబీకి. ఇంత బ్లేటెంట్ గా ఒక న్యాయవాది కాని వ్యక్తికి న్యాయ సలహాదారుడిగా పెట్టుకుని గవర్నమెంట్ కి ఏమో సుప్రీంకోర్టు ఫీజులు అని చెప్పి అదే అమౌంట్ ని వీళ్ళకి ఇచ్చేయటం, న్యాయవాది కాని వాడికి ఇచ్చేయటం అన్యాయం అనే పాయింట్ మీద ఇది కరప్షన్ కింద వస్తుంది. ఈ కరప్షన్ మీద విచారణ జరపాలి అని చెప్పి ఒక లేఖ కూడా నేను ఏసీబీకి సమర్పిస్తున్నా. సస్పెన్షన్ కూడా చేయకుండా జీతం ఇస్తూ ఉంటే పాలన్ కంపెనీ వీళ్ళెవరో నోరిప్పట్లా. ఇటీవల జరిగిన పరిణామాలను బట్టి చూస్తే వివేకా కేసులో పురోగతి కనిపిస్తుందని టీడీపీ నేత బీటెక్ రవి అన్నారు. వైఎస్సార్ జిల్లా వేంపల్లి మండలం ముసల్రెడ్డిగారిపల్లెలో మినీ గోకులం షెడ్డును ఆయన ప్రారంభించారు. వివేకా హత్య కేసులో రాజీ లేని పోరాటం చేస్తున్న సునీత తప్పక విజయం సాధిస్తుందని బీటెక్ రవి ఆశాభావం వ్యక్తం చేశారు. దేవిరెడ్డి శంకరెడ్డి వాళ్ళ అబ్బాయి చైతన్య రెడ్డి ఆల్రెడీ దస్తగిరి ఉండే సబ్ జైలుకు పోయి అతన్ని బెదిరించినట్టు ఆ ఆరోపణలు వచ్చినాయి. ఆరోపణల మీద ఎంక్వైరీ జరుగుతోంది. అప్పుడు ఆల్రెడీ నేను కూడా రిమాండ్ ప్రిజన్ గా ఉన్నాను. నన్ను కూడా అడిగారు, నేను కూడా చెప్పడం జరిగింది. వీటన్నిటిని బేరీజ్ వేసుకుని ఆ దాంట్లో అతను వచ్చి బెదిరించిన మాట వాస్తవమే అయినప్పుడు సుప్రీంకోర్టులో బెయిల్ క్యాన్సిలేషన్ సునీతమ్మ గారు వేసినప్పుడు ఈ డాక్యుమెంట్ ఎవిడెన్షియల్ అంతా కూడా అక్కడ ఉపయోగపడి వాళ్లకు శంకరెడ్డికి గానీ అవినాష్ రెడ్డికి గానీ ఏదైతే బెయిల్ కండిషన్ లో సాక్షులను భయపెట్టకూడదు, ప్రభావితం చేయకూడదు అనే కండిషన్ పెట్టారో ఆ కండిషన్ ను వాళ్ళు వైలేట్ చేసినట్టు అవుతుంది. కాబట్టి వీళ్ళకి బెయిల్ క్యాన్సిల్ అయ్యే పరిస్థితి అయితే తప్పకుండా ఉంటుందని నేను అనుకుంటున్నాను. బర్డ్ ఫ్లూ ప్రభావంతో కోళ్ల మృతిపై పశుసంవర్ధక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఉభయ గోదావరి, ఉమ్మడి కృష్ణా జిల్లాల ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. క్షేత్రస్థాయిలో పశు వైద్యులు అందుబాటులో ఉండాలన్నారు. చనిపోయిన కోళ్ల శాంపిల్స్ ప్రయోగశాలలకు పంపాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పరిస్థితిని బట్టి జోన్లు ఏర్పాటు చేసి పర్యవేక్షించాలన్నారు. పౌల్ట్రీల వద్ద బయోసెక్యూరిటీ జాగ్రత్తలు పాటించాలని, సంబంధిత పౌల్ట్రీల వద్ద రవాణా వాహనాలు సంచరించకుండా చూడాలన్నారు. పరిస్థితి అదుపులోకి వచ్చే వరకు సంబంధిత ప్రాంతాల నుంచి కోళ్ల రవాణా నిషేధించాలని మంత్రి అచ్చెన్న ఆదేశించారు. విజయవాడ విద్యాధరపురంలోని కాశ్మీర్ జలకన్యల ఎగ్జిబిషన్లో అగ్ని ప్రమాదం లక్షల రూపాయల ఆస్తి నష్టాన్ని మిగిల్చింది. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో చేరుకుని మంటలు అదుపు చేశారు. ప్రమాదానికి కారణాలేంటన్నది స్పష్టంగా తెలియడం లేదు. విజయవాడ వెస్ట్ జోన్ ఎస్పీ దుర్గారావు, అగ్నిమాపక శాఖ అధికారి శంకరరావు ఘటనా స్థలిని పరిశీలించారు. సమగ్ర విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. ఎగ్జిబిషన్లో భాగంగా ఏర్పాటు చేసిన దుకాణాలు నాశనమయ్యాయి. ప్రధానంగా దుస్తులు, అలంకరణ సామాగ్రి, ఇతర ఆట వస్తువులు కాలిబూడిదయ్యాయి. రూపాయి కూడబెట్టి పెట్టుబడిగా పెడితే సామాగ్రి మొత్తం బుగ్గిపాలైందని దుకాణదారులు వాపోతున్నారు. కొంతమంది ప్లాస్టిక్ సామాన్లు షార్ట్ సర్క్యూట్ చెప్తున్నారు. కొంతమంది ఏమో అక్కడ వంట చేసుకుంటుంటే సిలిండర్ లీక్ అయ్యి ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. ఆ దర్యాప్తులో అసలు కారణం తెలుసుకోవడం జరుగుతుంది. ప్రాణ నష్టం అయితే ఏం జరగలేదు. లైవ్ బర్డ్స్ ఉన్నాయి పక్క షెడ్లో, అన్నింటినీ మేము తరలించడం జరిగింది. దర్యాప్తులో కారణం ఉంది. దీనికి అయితే ఎగ్జిబిషన్ అయితే లాస్ట్ మంత్ 28 వరకు ఎగ్జిబిషన్ పర్మిషన్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఇంకో 1 మంత్కి ఎక్స్టెన్షన్ పెట్టుకున్నాడు. పోలీస్ సైడ్ నుంచి మేము 1 మంత్కి ఎక్స్టెన్షన్ రికమెండ్ చేయడం జరిగింది. మున్సిపాలిటీ వాళ్ళని, ఫైర్ వాళ్ళని అడిగి దీని మీద దర్యాప్తు చేయడం జరుగుతుంది. చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకుడు రంగరాజన్పై దాడి కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. నిందితుల రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. కేసులో 22 మందిని నిందితులుగా చేర్చిన పోలీసులు ప్రధాన నిందితుడు వీర రాఘవరెడ్డి సహా 6గురిని అరెస్టు చేశారు.
పరారీలో ఉన్న మరో 16 మంది కోసం గాలింపు కొనసాగిస్తున్నారు. వీర రాఘవరెడ్డి విచారణలో నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. వీర రాఘవరెడ్డిపై అబిడ్స్, బంజారాహిల్స్, గోల్కొండ పోలీస్ స్టేషన్లలో వేధింపుల కేసులు నమోదయ్యాయి. అబిడ్స్ పిఎస్లో ఏకంగా లైంగిక వేధింపుల కేసు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు. గత జనవరిలో రంగరాజన్ను కలిసిన వీర రాఘవరెడ్డి తన ప్రతిపాదనను ఆయన ముందుంచారు. అయితే దీనికి రంగరాజన్ సానుకూలంగా స్పందించలేదు. దీంతో నిందితులు గత నెల 25న పెనుగొండ ఆలయంలో, ఈ నెల 4న మరోసారి దమ్మాయిగూడలో కలుసుకున్నారు. మాట వినకపోతే రంగరాజన్పై దాడి చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 7న ఉదయం రంగరాజన్ ఇంటికి వెళ్లిన నిందితులు చెప్పినట్లు వినకపోతే పరిస్థితులు దారుణంగా ఉంటాయని బెదిరించారు. దాడికి సంబంధించిన వీడియోలను నిందితులు అప్లోడ్ చేశారు. ఇప్పుడు ప్రకటనలు. ఫైర్ కదా, వైల్డ్ ఫైర్. ఏంటి అలాగే నిలిచిపోయావు? గోల్డ్, డైమండ్, సిల్వర్ రేట్ ఇలా ఉంటే ఇలా నిలిచిపోకుండా ఎలా ఉండేది? మన కంట్రోల్లో లేని దాని గురించి ఫీల్ చెయ్యకు. ప్రజలకు మనం ఏం చేయగలమో ఆలోచించు గురు. తగ్గింపు ధమాకా. అన్ని బంగారు నగలపై లలితావారి మార్కెట్లోనే తక్కువ తరుగులో ఇంకా 1% తగ్గింపు ఇద్దాం. ఓకే, వజ్రాభరణాలకు క్యారెట్ కు 5000 రూపీస్ తగ్గింపు ఇద్దాం. నన్ను మర్చిపోయారే, వెండిలో కూడా తగ్గింపు ఇద్దాం. తగ్గింపు ధమాకా. వస్తుందా వస్తుందా వస్తుందా? ఒరే బాబు, ఏంటొచ్చేది? కబడ్డీ కబడ్డీ అనరా? అరే సార్, దోమొస్తుందని భయపడుతున్నట్టున్నాడు. భయపడ్డానికి ఏముంది? దోమ ఎప్పుడైనా రావచ్చు, ఇప్పుడైనా ఎప్పుడైనా. పెక్సలాన్ వేస్తే సరే. ఎందుకంటే పెక్సలాన్ వల్ల కాండం బలంగా పెరుగుతుంది, పంట కూడా ఆరోగ్యకరంగా ఉంటుంది. ఇంక విను, పెక్సలాన్ దోమను కేవలం పొలం నుండే కాదు, నీ మదిలో నుండి కూడా చెరిపే. పెక్సలాన్ అందరికంటే ముందుగా ప్రపంచాన్ని జయించగా. సార్, ఫర్నిచర్ ఏ బోర్డు చేయించమంటారు? బాయిలర్ బోర్డుతో ఉడుకుతున్న నీడు పడినా పాడవదు, మంటల్లో పడినా పాడవదు, చెదపురుగులు దీన్ని ఏమీ చేయలేవు. రైట్. యాక్షన్ టెసా యొక్క బాయిలర్ బోర్డ్ ఫైర్ రిటార్డెంట్, బాయిలింగ్ వాటర్ ఇంకా బోరర్ టెర్మైట్ ప్రూఫ్. యాక్షన్ టెసా బాయిలర్ బోర్డ్ అన్నిటికంటే ఉత్తమం, అన్నిటికంటే దృఢం. ఎక్కడికి? టాయిలెట్. నువ్వు టాయిలెట్ కి వెళ్తావా? టాయిలెట్ శుభ్రంగా లేదా? దీన్ని చూసుకోనా లేక టాయిలెట్ చూసుకోనా? హార్పిక్ సబ్స్క్రిప్షన్ తీసుకో. ఇది ప్రతి ఫ్లష్ తో 1 నెల పాటు టాయిలెట్ ను శుభ్రంగా ఉంచుతుంది. హార్పిక్ ఫ్లష్ మ్యాజిక్, ఈజీ పీజీ టాయిలెట్ క్లీనింగ్ యొక్క సబ్స్క్రిప్షన్. బెంగళూరులో జరుగుతున్న ఏరో ఇండియా 2025 ప్రదర్శనలో 200 కిలోలు మోయగల ఓ కార్గో డ్రోన్ సందర్శకులను ఆకర్షిస్తోంది. కార్గో మ్యాక్స్ 20 KHC పేరుతో రూపొందించిన ఈ కార్గో డ్రోన్ను బెంగళూరు స్టార్టప్ కంపెనీ స్కాండన్ తయారు చేసింది. సైనిక అవసరాల కోసం ఈ డ్రోన్ను రూపొందించినట్లు స్కాండన్ వ్యవస్థాపకుడు CEO అర్జున్ నాయక్ తెలిపారు. దేశంలో అత్యంత శక్తివంతమైన డ్రోన్ను ఏరో ఇండియాలో ప్రదర్శించినందుకు గర్వంగా ఉందన్నారు. 200 కిలోలు మోసే కార్గో మ్యాక్స్ 20 KHC డ్రోన్ ఎత్తైన ప్రాంతాల్లో సమర్థంగా పనిచేస్తుందన్నారు. వాణిజ్య యుద్ధ భయాలు వెంటాడిన వేళ వరుసగా 6వ సెషన్లోనూ దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలు నమోదు చేశాయి. గత సెషన్లో 1018 పాయింట్ల పతనమైన సెన్సెక్స్ నేడు మరో 122 పాయింట్లు క్షీణించింది. ఈ ఉదయం 76,188 పాయింట్ల వద్ద బీఎస్సీ సూచి ప్రారంభమైంది. విదేశీ మదుపరులు పెట్టుబడుల ఉపశమన కొనసాగించడంతో ఆరంభంలోనే సెన్సెక్స్ 75,388 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. తగ్గిన ధరల వద్ద కొనుగోలు జరగడంతో పుంజుకున్న సూచి 76,460 పాయింట్ల గరిష్ట స్థాయికి పెరిగింది. వాణిజ్య యుద్ధ భయాలతో తర్వాత కూడా అమ్మకాలు కొనసాగడంతో చివరకు 76,171 పాయింట్ల వద్ద సూచి స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచి నిఫ్టీ 26 పాయింట్లు తగ్గి 23,045 పాయింట్ల వద్ద ముగిసింది.